అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి కదా. సో పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ టాక్ ఎలా ఉంది అనేది మనం ఇందాక ఆల్రెడీ దీనికి ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పుకున్నాం. గ్రౌండ్ టాక్ మారుతుంది. యాక్చువల్లీ టీడీపీ జనసేనకు పాజిటివ్ ఉండాల్సింది, వాళ్ళకి ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన సీట్లు రావాల్సింది. కానీ కొన్ని రోజులుగా రివర్స్ అయింది. బీజేపీ వాళ్ళతో కలవడం, కొన్ని ఈజీగా గెలిచే సీట్లు అభ్యర్థుల ఎంపిక తప్పు అవ్వడం, ఇలా రకరకాల కారణాలతో కాస్త వెనుకబడిందని చెప్పుకున్నాం. సో ఆ వీడియోకి కొంచెం భిన్నమైన స్పందన వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు కొన్ని అంశాలు, ఇంకొంచెం అడిషనల్ అంశాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బలమే ఏంటి? వైసీపీకి ఫిక్స్డ్గా కొన్ని సీట్లు వస్తాయి, ఫిక్స్డ్గా 100% అటువంటి సీట్లు కొన్ని ఉన్నాయి. అయితే నేను పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందనుకోండి, నేను ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు నిర్ధారించలేను. ఏదైనా ఏప్రిల్ 20 తర్వాతే నేను చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఏప్రిల్ 20 తర్వాత అంటే మే 13 పోలింగ్ కాబట్టి ఆ చివరి 15 రోజుల్లో లేదా చివరి 20 రోజుల్లో గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉంటుంది, వేవ్ ఎలా ఉంటుంది అనేది నాకు ఖచ్చితంగా నాడు వస్తుంది. అప్పుడు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతా. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఓన్లీ అనాలిసిస్, కొన్ని ప్రొడిక్షన్స్, కొన్ని ఊహాజనితమైన అంశాలు మాత్రమే. సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బలం తెలుసుకొని ఆ బలం మీద టీడీపీ దెబ్బ కొట్టే వ్యూహరచన చేయాలి. రాష్ట్రంలో ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 36 ఉన్నాయి. ఎస్సీలకు 29, ఎస్టీలు 7. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 7లో 6 నియోజకవర్గాలు ఈజీగా వైసీపీ గెలవగలదు. తెలుసా విషయం? ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు 7 ఉంటే 7లో 6 వైసీపీ ఈజీగా గెలవగలదు. ఆ ఒక్కటి మేబీ అరకు లేదా పాలకొండ, ఈ రెండిట్లో ఏదో ఒకటి టీడీపీ అండ్ జనసేన కూటమి తరపున ఎవరో ఒకరు గెలవచ్చని అనుకోవచ్చు, అంచనా వేయవచ్చు. యాక్చువల్లీ టీడీపీకి పాడేరు ఛాన్స్ ఉంది, రంపచోడవరం ఛాన్స్ ఉంది, ఇంకా కొన్ని నియోజకవర్గాలు కురుపాం ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఛాన్సులు ఉన్నప్పటికీ వాళ్ళు మిస్ చేసుకున్నారు కొన్ని అంటే గత కొన్ని నెలలుగా ఇన్యాక్టివ్ పాలిటిక్స్ కారణంగా. అలాగే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 29కి గాను 2019 ఎన్నికల్లో ఒకటి టీడీపీ గెలిచింది, ఒకటి జనసేన గెలిచింది. మిగిలిన 27 కూడా వైసీపీ గెలిచింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఆ 29లో ఈజీగా 18 నియోజకవర్గాలు వైసీపీ వైపే ఫేవర్గా ఉన్నాయి, వైసీపీ వైపే ఉన్నాయి ఫేవర్గా. అంటే మొత్తం మీద ఎస్సీ ప్లస్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు 36లో యావరేజ్గా 24 నుంచి 25 వరకు నియోజకవర్గాలు ఈ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అనే సంగతి మర్చిపోకూడదు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవాలి అంటే చాలా సీరియస్గా ఫైట్ చేయాలి, చాలా అగ్రెసివ్గా ఫైట్ చేయాలి. ప్రచారం చాలా జనంలోకి చొచ్చుకెళ్ళేలా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, డబ్బులు ఈ విషయంలో కూడా చాలా అగ్రెసివ్గా ఉండాలి, చాలా యాక్యురేట్గా ఉండాలి. సో ఇదంతా కూడా వీళ్ళు రాబోయే 40 రోజుల్లో ఏం చేస్తారు అనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు 36కు గాను 24 నియోజకవర్గాల్లో స్టిల్ ఇప్పటికీ వైసీపీకి పాజిటివ్గా ఉందని నేను అంటా. సో ఇది ఇలాగే ఉంటుంది, ఎన్నికల టైంకి మారచ్చు. అలా మార్చే అవకాశం టీడీపీ అండ్ జనసేన వాడుకోవాలి. ఇక మరో కీలకమైన అంశం రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో 52కు గాను 3 మాత్రమే టీడీపీ గెలిచింది, 49 వైసీపీ గెలిచింది. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక 30 నుంచి 32 సీట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఆ 52కు గాను 30 నుంచి 32 సీట్లు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి. సో రాయలసీమలో టీడీపీ అండ్ జనసేన కూటమి సగం సీట్లు గెలిస్తే, 25 లేదా 26 సీట్లు గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 120 సీట్లకు పైగా గెలిచినట్టే. రాయలసీమలో సగం సీట్లు గెలిస్తే రాష్ట్రం మొత్తం మీద 120కి పైగా గెలిచినట్టే, వైసీపీని బాగా కంట్రోల్ చేసినట్టే. కానీ రాయలసీమలో ఆ పరిస్థితి ఉందా లేదా? కొన్ని జిల్లాల్లో, అనంతపురం లాంటి జిల్లా టీడీపీకి ఈజీగా గెలవాల్సిన సీట్లు చాలా చోట్ల కాస్త మిస్టేక్స్ జరిగాయి. కాబట్టి రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా సీట్లు. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలతో పాటు రాయలసీమలో ఉన్న రిజర్వ్ నియోజకవర్గాలు మొత్తం చూసుకుంటే ఒక 45 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించడం దాదాపుగా కష్టం ఇప్పుడున్న లెక్క ప్రకారం 45 సీట్లు. ఇక మిగిలిన
రూరల్ ఓటింగు, మాస్ ఓటింగు, ఉమెన్ ఓటింగ్ ఎక్కువ ఉన్న చోట, సో ఇటువంటి చోట జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది, ఆయన సంక్షేమ పథకాల ప్రభావం ఉంది. ఆ చోటకు ఈ టీడీపీ వాళ్ళు అండ్ జనసేన వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి. సో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఎంత నష్టం జరుగుద్ది, ఏ ఏ అంశాల్లో రాష్ట్రం వెనుకబడుతుంది, ఈ గ్రామం లేదా ఈ నియోజకవర్గం ఏం కోల్పోయింది, ఇంకా భవిష్యత్తులో ఏం కోల్పోయే అవకాశం ఉంది అనేది ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేయకుండా మేము ఈజీగా గెలిచేస్తాం, మేము ఆ సీటు గెలిచేస్తాం, ఈ సీటు గెలిచేస్తాం అని లెక్కలు వేసుకుంటే, టీడీపీలో చాలామంది అభ్యర్థులతో నేను మాట్లాడితే మినిమం 30,000 మెజార్టీలో ఉన్నారు అందరూ కూడా. ఎవరితో మాట్లాడినా నాకు 30 వచ్చేస్తుందండి, 30 నుంచి 40 అనుకుంటున్నామండి అంటారు. అంటే ఉండొచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అవతల వైపు ఉన్న బలాలు బలహీనతలను కూడా సమతూకంగా అంచనా వేయగలగాలి. అదే రాజకీయం. సో ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం వైసీపీకి ఈజీగా గెలవగలిగే సీట్లు చాలా ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా టీడీపీ అండ్ జనసేన కొంచెం సీరియస్గా వెళ్ళగలిగితే వాళ్ళకి కొన్ని పాజిటివ్ సంకేతాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.